సమస్యల నడుమ సారథ్య పోరు. వచ్చే నెలలో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు. పోలింగ్ సెప్టెంబర్ 21. మొత్తం ఓటర్లు 1.7 కోట్ల పైచిలకు. ఫలితాలు వెల్లడి సెప్టెంబర్ 22. ద్వీపదేశం శ్రీలంక 2 ఏళ్ల క్రితం కనీ విని ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. అన్నం ముద్దకు నీటి చుక్కకు దిక్కులేని పరిస్థితి దాపరించడంతో జనం కన్నెర చేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహాలో దృశ్యాలే కనిపించాయి. దాంతో అధ్యక్షుడు గోటబాయ రాజపక్ష పదవి వీడి పారిపోయాడు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పార్టీలు అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రనిల్ విక్రమసింఘే పలు సమస్యలకు తెరదీశాడు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్లు ఇంకా ఇప్పటికీ తొలగిపోలేదు. నానా సమస్యల నడుమ సెప్టెంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమైంది. బరిలో 39 మంది. అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ అయినటువంటి శరత్ ఫొన్సేకాతో పాటు 2 బౌద్ధ సన్యాసులు ఉండడం విశేషం. అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రహిల్, శక్తివంతమైన రాజపక్ష కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాసే మధ్య కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ళ డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికి స్పష్టమైన ముగ్గు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడైన రహిల్ విక్రమసింఘే పూర్వాశ్రమంలో పేరు మార్చిన లాయర్, రికార్డు స్థాయిలో 6 సార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీకి పార్లమెంట్లో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022లో జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుండి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్షల శ్రీలంక పాడుజన పెరుమై మద్దతుకు బదులు ఆ పార్టీ నేతలు అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం ప్రధాన ప్రతికూల అంశం. పైగా రహిల్ పార్టీకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రహిల్కు ఊరటనిచ్చే అంశం. ఇక సుజిత్ ప్రేమదాస మాజీ అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస కుమారుడు, విపక్ష నేత. 2019లో రహిల్ పార్టీ నుండి విడిపోయి సమికి జన బలవేగయ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నాడు. వామపక్ష భావజాలం ఉన్న 57 ఏళ్ల సుజిత్కు యువతలో ఆదరణ నానాటికి పెరుగుతుంది. అవినీతి అనే ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్కు భారీ స్పందన లభిస్తుంది. దీనికి తోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమోక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పార్టీలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికి బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్కు మరింతగా కలిసి రానుంది. ఇక నమల్ రాజపక్సే విషయానికి వస్తే ఈయన మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష కుమారుడు. 37 ఏళ్ల నమల్ శక్తివంతమైన రాజపక్ష రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలోకి దిగాడు. అధ్యక్ష పోరులో తనకే మద్దతు ఇవ్వాలన్న రహిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజులు తరబడి మల్లెగులాలు పడుతుంది. చివరికి సొంతంగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రహిల్ సర్కారుకు తన మద్దతును ఉపసంహరించుకుంది. అనూహ్యంగా నమల్ను బరిలోకి దించింది. ఆయన చిన్నాన్న గోటబాయ రాజపక్షపై 2 ఏళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించగల నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్న వారిలో పలువురు క్రమంగా రహిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది
పార్టీ ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. అనూరా కుమార దిశనాయకే నేషనల్ పీపుల్స్ పవర్ సంకీర్ణం తరపున బరిలో ఉన్నారు. పార్లమెంట్లో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీలు ఆకట్టుకుంటున్నాయి. జనతా విముక్తి పెరుమయి వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫొన్సికే తనకు మద్దతుగా నిలిచే పార్టీల కోసం చూస్తున్నారు.